కాలంలో వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 22 లక్షల విలువైన చెక్కులను 44 మంది లబ్ధిదారులకు అందజేశారు. వైద్య సహాయం విషయంలో సీఎం చంద్రబాబుకి ప్రజలంతా రుణపడి ఉండాలి అన్నారు. గతంలో సీఎం సహాయ నిధి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడవలసి వచ్చేదని గుర్తు చేశారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సహాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఓ పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇదివరకులాగా 6 నెలలు సంవత్సరం. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఈ పేద ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఓ పక్కన పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం దోచుకున్నారనేది వాస్తవం. అది మానేసి మీరు ఇప్పుడు పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలనే పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, సొంత ఆర్జనే ధ్యేయంగా పట్టుకుని బతుకున్న ఈ వైసీపీ నాయకులు ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి